అందరికీ నమస్కారం. ఈ బద్వేల్ అసెంబ్లీ ఎలక్షన్కు సంబంధించి ఏమేమి ఏర్పాట్లు చేశారు అధికారులు, ఎందుకంటే రేపు పోలింగ్ ఉంది కాబట్టి దానికి సంబంధించి అన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, 30వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 7 గంటల వరకు బద్వేల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఉప ఎన్నిక ఏదైతే ఉందో అది జరుగుతోంది. అందులో 15 మంది క్యాండిడేట్స్ పోటీ చేస్తున్నారు. ఇందులో 2 మహిళలు, 13 మంది పురుషులు, మొత్తం 15 మంది క్యాండిడేట్స్ పోటీ చేస్తున్నారు. 281 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఒక 9 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్తో కలిపి 281 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి 380 వీవీప్యాట్స్ కానీ, ఈవీఎంస్ కానీ, బ్యాలెటింగ్ యూనిట్స్ కానీ అన్నీ టోటల్గా ప్రోగ్రామింగ్ చేసి ఇవాళ డిస్ట్రిబ్యూషన్ సిబ్బందికి అందజేయడం జరిగింది. ఇవాళ ఇప్పుడు ప్రస్తుతం అక్కడ డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది. ఆ 281 పోలింగ్ స్టేషన్స్కి సంబంధించిన పోలింగ్ సిబ్బంది అందరూ ఉన్నారు. దాదాపు 1348 మంది పోలింగ్ సిబ్బంది ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ బద్వేల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి హాజరయ్యారు. వాళ్ళకందరికీ అక్కడ పోలింగ్ మెటీరియల్, ఇతర సామాగ్రి అంతా ఇవ్వడం కూడా జరిగింది. ఇంటర్మీడియట్గా కొద్దిగా వర్షం పడుతోంది. మార్నింగ్ కొంచెం రెయిన్ ఉన్నింది, తర్వాత రెయిన్ తగ్గింది. ఇంటర్మీడియట్గా వర్షం కూడా పడుతూ ఉంది అప్పుడప్పుడు. కానీ రిటర్నింగ్ ఆఫీసరు, జిల్లా కలెక్టరు అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని వాటర్ ప్రూఫ్ షామియానాస్ ఇవన్నీ ఏర్పాటు చేసి అక్కడున్న పోలింగ్ సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఆ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే నేను కూడా చూశాను, దాదాపు ఒక 1000 గొడుగులు కూడా అందరికీ సప్లై చేసిండే, అది కూడా విజువల్స్ కూడా నేను చూడడం జరిగింది, మీడియాలో కూడా వచ్చాయి. సో రిటర్నింగ్ ఆఫీసర్తో అన్ని రకాల చర్యలు, అంటే పోలింగ్ సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు వెళ్ళేందుకు కూడా 55 ఆర్టీసీ బస్సెస్ ఐడెంటిఫై చేశారు. ప్రతి రూట్కు వెళ్ళేందుకోసం ఒక 55 ఆర్టీసీ బస్సెస్, ఒక 15 మినీ వ్యాన్స్, ఒక 5 తుఫాన్ వెహికల్స్, అంటే కొన్ని వెరీ ఇంటీరియర్ ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్ అన్న ఒక 7 ప్లేసెస్ ఉన్నాయి. కొద్దిగా ఇంటీరియర్ అండి, కొంచెం ఇన్యాక్సెసిబుల్ అంటే బస్సు వెళ్ళలేంటివి, బట్ మినీ బస్సెస్ ఇవి వెళ్ళేటివి. వాటి కోసం ఇవి కూడా ఆయన ఏర్పాటు చేశారు. పోలీస్ పర్సనల్కి వస్తే 2622 మంది పోలీస్ పర్సనల్ ఈ భద్రతా ఏర్పాట్లలో పాలు పంచుకుంటున్నారు. ఇది మామూలుగా చూస్తే ఒక 15 కంపెనీలు, సిఆర్పిఎఫ్ కానీ, సిఐఎస్ఎఫ్ కానీ, బిఎస్ఎఫ్ కానీ, అంత సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ ఒక 15 కంపెనీలు, అంటే దాదాపు 1016 మంది పర్సనల్ వాళ్ళు. ఇది కాకుండా స్టేట్ ఆర్మ్డ్ రిజర్వ్ కానీ, ఏపీఎస్పీ కానీ, స్టేట్కి సంబంధించి ఒక 1606 మంది, మొత్తము 2622 మంది పోలీస్ సిబ్బంది కూడా ఈ భద్రతా చర్యల్లో అటు పోలింగ్ స్టేషన్స్ దగ్గర, అలాగే రెగ్యులర్గా రూట్ ఆఫీసర్స్గా కానీ, మిగిలిన ఏవైతే ఉన్నాయో స్ట్రైకింగ్ ఫోర్సెస్గా కానీ, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్గా కానీ, వీటన్నిటికి కూడా వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. ఇది మనం గమనిస్తే దాదాపు 2622 మంది అంటే మనకున్నది 281 పోలింగ్ స్టేషన్స్, అంటే దాదాపు పోలింగ్ స్టేషన్స్కి ఒక 10 మంది చొప్పున భద్రతా సిబ్బంది. నార్మల్గా అయితే ఇంత సిబ్బంది ఉండరు, కానీ ఈ ఎన్నికను దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ ఒక 15 కంపెనీల పారామిలిటరీ ఫోర్స్ ఇవ్వడము, అలాగే స్టేట్ కూడా మ్యాచింగ్ ఫోర్స్ 1606 మంది ఇవ్వడం వల్ల సఫిషియెంట్ నంబర్ ఆఫ్ బందోబస్తు అయితే పక్కాగా ఉంది. కాబట్టి ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదు. 11 మంది డిఎస్పీలు, 47 మంది సిఐలు, 157 మంది ఎస్ఐలు, 219 మంది ఏఎస్ఐలతో కలిపి మిగిలిన ఇతర హెడ్ కానిస్టేబుల్స్ కావచ్చు, హోమ్ గార్డ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇందులో ఉన్నారు. మనము ఒక 28 సెక్టర్స్గా వీటిని డివైడ్ చేశాము. ఈ 28 సెక్టర్స్ను కూడా వాళ్ళు కవర్ చేస్తారు. ఇది కాకుండా పోలింగ్ ప్రశాంతంగా, పీస్ఫుల్గా, ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిగేందుకు అవకాశం కల్పిస్తూ ప్రతి పోలింగ్ స్టేషన్ను మనం వెబ్ కాస్టింగ్ చేస్తున్నాం. అంటే 281 పోలింగ్ స్టేషన్స్లో కూడా లోపల వెబ్ కాస్టింగ్ జరుగుతుంది. అంటే లోపల జరుగుతున్న యాక్టివిటీ మార్నింగ్ 7 నుంచి పోలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి పోలింగ్ ఎండ్ అయ్యేంత వరకు కూడా ఆల్ 281 పోలింగ్ స్టేషన్స్లో ఆ వెబ్ కాస్టింగ్ కూడా జరుగుతుంది. ఇది కాకుండా మనము అడిషనల్గా ఒక 271 మంది వీడియోగ్రాఫర్లను కూడా పెట్టాము. అవుట్ సైడ్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నా కూడా దాన్ని అన్నింటినీ కూడా రికార్డ్ చేసుకేందుకు మనము 271 మంది వీడియోగ్రాఫర్లు ఉన్నారు. మొత్తం టోటల్ 100% పోలింగ్ స్టేషన్స్లో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల అనుసారంగా మనం వెబ్ కాస్టింగ్ చేస్తున్నాం. నార్మల్గా అయితే 50% చేస్తాము, కానీ ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మనం 100% వెబ్ కాస్టింగ్ చేస్తున్నాం. అలాగే 271
వీడియోగ్రాఫర్స్ని కూడా పెట్టాము. వాళ్ళందరూ కూడా ఈ యాక్టివిటీని పర్యవేక్షిస్తారు. 4 అబ్జర్వర్స్ ఉన్నారు. ఒక జనరల్ అబ్జర్వర్ ఉన్నారు, ఒక పోలీస్ అబ్జర్వర్ ఉన్నారు, ఎక్స్పెండిచర్కి సంబంధించి 2 అబ్జర్వర్స్ ఉన్నారు. వాళ్ళు నలుగురు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు కూడా పర్యవేక్షిస్తారు. ఇది కాకుండా పోలీసుల తరఫున డిఐజీ కర్నూలు ఉన్నారు, అలాగే ఎస్పీ కడప ఉన్నారు. వాళ్ళు కూడా సూపర్వైజ్ చేస్తారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ఎలక్షన్ అంతా కూడా ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి సంబంధించి ఒక 19 కేసెస్ కూడా పోలీసులు బుక్ చేయడం జరిగింది. ఒక 19 వైలేషన్స్ జరిగాయని, ఆ 19 వైలేషన్స్ని కూడా కేసెస్ బుక్ చేయడం జరిగింది. ఒక 8 కేసుల్లో ఎఫ్ఐఆర్స్ కూడా ఇష్యూ చేశారు. ఎఫ్ఐఆర్స్ కూడా అంటే కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. అంటే మోడల్ కోడ్లో కూడా ఎక్కడ వైలేషన్ లేకుండా ఎక్కడైతే మనకు మోడల్ కోడ్ వైలేషన్ జరిగింది అని ఎటు సైడ్ నుంచి కంప్లైంట్ వచ్చినా, ఏ పొలిటికల్ పార్టీ సైడ్ నుంచి కంప్లైంట్ వచ్చినా కూడా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. సైలెన్స్ పీరియడ్ అనేది 72 hours మీకు అందరికీ తెలుసు. కాన్షియన్సీస్ టోటల్ బార్డర్స్ అన్ని సీల్ చేయమని క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నిన్న ఎలక్షన్ కమిషన్ కూడా ఒక రివ్యూ తీసుకున్నారు. జిల్లా కలెక్టర్తో, అబ్జర్వర్స్తో, అలాగే రిటర్నింగ్ ఆఫీసర్తో స్పష్టంగా బార్డర్స్ అన్ని టోటల్గా సీల్ చేయమని. ఎందుకంటే ఈ బార్డర్స్ ఉంటాయి, మనకు నెల్లూరు, కర్నూలు బార్డర్స్ ఉన్నాయి ఈ నియోజకవర్గానికి. ఆ టోటల్ బార్డర్స్ కూడా సీల్ చేయడం జరుగుతుంది. నో అవుట్ సైడ్ ఎంట్రీ అనేది అదర్ దాన్ ఎసెన్షియల్ కమాడిటీస్ కావచ్చు, ఎమర్జెన్సీస్ కావచ్చు, అవి తప్ప టోటల్గా బార్డర్స్ కూడా సీల్ చేయడం జరుగుతుంది. కాబట్టి అవుట్ సైడర్స్ లోపలికి వచ్చే అవకాశం కూడా లేకుండా చర్యలు తీసుకున్నారు. అలాగే ఉన్న కళ్యాణ మండపాలు ఇవన్నీ కూడా చెక్ చేసి అదర్ దాన్ ద ఓటర్, నియోజకవర్గం ఓటర్ కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళందరినీ కూడా పంపించేయడం జరిగింది. దానికి సంబంధించి నిన్న 28వ తేదీ ఉదయం ఒక కంప్లైంట్ కూడా వస్తే ఇమీడియట్గా ఎస్పీ గారు యాక్షన్ తీసుకొని ఒక మిగిలిన కొందరు ఉంటే వాళ్ళని కూడా పంపించేయడం జరిగింది. మాకు సంబంధించినంతవరకు, మా దృష్టికి వచ్చినంతవరకు ఇప్పటికైతే వీలైనంతవరకు అందరినీ పంపించడం జరిగింది. ఒకవేళ ఎవరైనా ఎక్కడన్నా ఉన్నారని కంప్లైంట్ వచ్చినా ఇమీడియట్గా చర్యలు తీసుకునేందుకు పోలీసు యంత్రాంగం కూడా సిద్ధంగా ఉంది. అలాగే జిల్లా యంత్రాంగం కూడా సిద్ధంగా ఉంది. దాదాపు 2,10,00,000 వర్త్ మెటీరియల్స్ అన్నీ కూడా సీజ్ చేశారు ఈ ఎలక్షన్ పీరియడ్లో. ఇందులో 50 లక్షల వర్త్ గోల్డు, ఒక 57,000 వర్త్ సిల్వరు, లిక్కర్ సంబంధించి ఒక 4 లక్షల వర్త్ లిక్కరు, ఒక 5 లక్షల వర్త్ అరాక్, అలాగే ఒక 16 వెహికల్స్ కూడా సీజ్ చేశారు. టోటల్గా క్యాష్ 1,08,00,000 సీజ్ చేశారు. టోటల్గా 2,10,00,000 వర్త్ ఇవి కూడా సీజ్ చేశారు. ఉన్న లైసెన్స్డ్ ఆర్మ్స్ అన్నీ కూడా దాన్ని పోలీసులు డిపాజిట్ చేయించుకున్నారు. అలాగే నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఒక 9 పెండింగ్ ఉంటే ఆ నాన్ బెయిలబుల్ వారెంట్స్ కూడా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసి వాటిని కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. నాకు తెలిసి చాలా పటిష్టంగా అటు పోలీస్ యంత్రాంగం సైడ్ నుంచి కానీ, రెవెన్యూ యంత్రాంగం సైడ్ నుంచి కానీ అన్ని రకాల చర్యలు చేయడం జరిగింది. పోలింగ్ సిబ్బందికి కూడా ప్రాపర్గా మనం వ్యాక్సినేషన్ ఉన్న వాళ్ళనే తీసుకున్నాము. అలాగే ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా మనం పీపీఈ కిట్స్ ఇవ్వడము, మాస్కులు, థర్మల్ గన్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవాళ ప్రతి పోలింగ్ స్టేషన్ను కూడా సోడియం హైపోక్లోరైడ్తో శానిటైజేషన్ కూడా చేస్తున్నారు. ఆ రకంగా పోలింగ్ స్టేషన్లో ఉండే పోలింగ్ సిబ్బందికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, అలాగే ఎవరైనా ఈ కోవిడ్ అఫెక్టెడ్ పేషెంట్స్ ఉంటే ఈవినింగ్ 6 to 7 వాళ్ళు వచ్చి ఓటేసేందుకు వాళ్ళకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దాంతోపాటు మనం ప్రతి పోలింగ్ స్టేషన్కి ఒక ఏఎన్ఎం ఆశా వర్కర్ని కూడా పెట్టాము. అక్కడ ఏమైనా అవసరమైతే ఏమైనా ఏమంటారు ప్రైమరీ హెల్త్ కేర్ ఏదైనా తీసుకోవడము, లేదు ఎవరైనా కోవిడ్ పేషెంట్స్ ఉన్నారా లేదా అని చెక్ చేసుకోవడము, దానికి ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఒక ఆశా వర్కర్ కానీ ఏఎన్ఎం కానీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి జిల్లా యంత్రాంగం తరఫు నుంచి, జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫు నుంచి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ చాలా పద్ధతిగా, సిస్టమేటిక్గా ఎటువంటి ఫోర్స్ కావాలో అదంతా ప్రొవైడ్ చేయడము, ఏ రకమైన యాక్టివిటీస్ చేయాలో వాటన్నిటికీ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ నిర్భయంగా, స్వేచ్ఛగా వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలని భారత ఎన్నికల సంఘం తరఫున నేను ప్రజలను కోరుకుంటున్నాను. మీ ద్వారా మీరు కూడా ప్రజలకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. చెప్పే కదండి, ఏవైతే 19 మోడల్ కోడ్ ఆఫ్ వైలేషన్స్ వచ్చాయో వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఎఫ్ఐఆర్స్ కూడా బుక్ చేశారు. మొత్తం 145 ఉన్నాయి టోటల్గా సమస్యాత్మకమైన ప్లేసెస్. అవన్నీ కూడా టోటల్గా ఈ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్తోనే అది మ్యాన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామండి. రేపు మీరు కూడా వచ్చి చూడొచ్చు.
కంట్రోల్ రూమ్లో ఎంటైర్ దట్ 281 పోలింగ్ స్టేషన్స్ ఏదైతే వెబ్కాస్టింగ్ జరుగుతుందో అది ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు. ఆ కంప్లైంట్కి సంబంధించి వాలంటీర్ అనేవాళ్ళు పోలింగ్ ఎలక్షన్ డ్యూటీలో కానీ పోలింగ్ యాక్టివిటీలో కానీ పాల్గొనకూడదు అని ఇప్పుడు కాదు, ఫస్ట్ ప్రెస్ మీట్లోనే మేము క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ రోజే ఇన్ రైటింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. వాళ్ళు ఓటు వేసుకోవడం తప్ప మిగిలిన వాళ్ళ ఈ పోలింగ్ ప్రాసెస్లో వాళ్ళు ఎటువంటి పాత్ర ఉండదు వాళ్ళది. ఎవరైనా వాలంటీర్స్ ఈ రకంగా ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీకి ఏదైనా ప్రచారం చేస్తున్నట్లు సపోర్ట్ చేస్తున్నట్లు కంప్లైంట్లు వచ్చినవి వెరిఫై చేసి ఒక 3 వాలంటీర్లను డిస్మిస్ చేయడం కూడా జరిగింది. డిఫరెంట్ ఉన్నాయండి. కొన్ని ఏంటంటే ఒకటి ఏదో గవర్నమెంట్ ప్లేసెస్ వాడుకున్నారని ఒకటి, లేకపోతే వాళ్ళని ఉన్న కిడ్నాప్ చేశారని ఒకటి, లేకపోతే వీళ్ళు ర్యాలీ చేశారనో, లేకపోతే మోర్ దెన్ 50 మెంబర్స్ ఉన్నారనో, ఇలాంటివన్నీ ప్రతి ఒక్కటి స్పెసిఫిక్గా మా ఎంసీసీ టీమ్స్ ఎంక్వైరీ చేసి ప్రతి దాంట్లో ఎంసీసీ వైలేషన్ ఏదైనా ఉంటే చర్యలు తీసుకున్నారు. ఒకవేళ అది చట్టబద్ధంగా అది డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కానీ లేకపోతే ఐపీసీ కానీ సిఆర్పిసి కేసెస్ అయితే పోలీసులు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఇట్ ఈస్ టోటల్ సీజర్స్ ఈ రోజు వరకు జరిగిండేది. పబ్లిక్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కాదు. మనము ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ మొదలుపెట్టిన రోజు నుంచి మనం బార్డర్స్ అంతా చెక్ పోస్టులు పెట్టి, అలాగే ప్లేసెస్ని సర్ప్రైజ్ విజిట్స్ చేసి, మధ్యలో ఎప్పుడైనా వెహికల్స్ ఆపడమో లేకపోతే కొన్ని హోటల్స్ తనిఖీ చేయడమో రకరకాల మెథడ్స్లో చేసినప్పుడు బయటపడినవి ఇవన్నీ. ఇది టోటల్గా ఎంటైర్ ఈ పీరియడ్లో జరిగిండేది. ఈ పంచుతోంటే పట్టుకున్నవి కాదు. ఇట్ కెన్ బి పీరియడ్లో మనము దొరికినవి. పోలింగ్ అనేది ఎంత జరుగుద్ది అనేది దట్స్ వై మీ ద్వారా నేను ఓటర్లకు అప్పీల్ చేస్తూ ఉండేది అందుకోసమే. దయచేసి మీరు అందరూ వచ్చి స్వేచ్ఛగా ఓటు వేయండి. అన్ని రకాల ఏర్పాట్లు యంత్రాంగం చేశారు అని. స్వీప్ యాక్టివిటీస్ చేశాం. ప్రతి గ్రామంలో కూడా ఓటు హక్కు ఎందుకు వినియోగించుకోవాలి, డిఫరెంట్ మీటింగ్స్ పెట్టి క్యాంపెయిన్స్ చేసి, తర్వాత స్టూడెంట్స్కి ఎలక్ట్రల్ లిటరసీ క్లబ్స్ ద్వారా రకరకాల యాక్టివిటీస్ మేము చేసి అందరినీ మోటివేట్ చేశాము. ప్లస్ మీ ద్వారా కూడా అప్పీల్ చేస్తున్నాము. వీ ఆల్సో విష్ పీపుల్ షుడ్ కమ్ అండ్ దే షుడ్ ఎక్సర్సైజ్ దేర్ ఫ్రాంచైజ్. అన్నోన్ పర్సన్స్ కాదండి, హూ ఈజ్ నాట్ ఏ ఓటర్ ఇన్ దట్ కాన్షియన్సీ. అంటే మామూలుగా ఇప్పుడు ప్రచారానికి చాలామంది నాయకులు వస్తూ ఉంటారు, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారు కదా. 72 అవర్స్ సైలెన్స్ పీరియడ్లో అవుట్ సైడర్స్ ఎవరు ఉండకూడదు. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు ప్రచారానికి వెళ్ళి అక్కడ ఉన్నారనుకోండి, యు ఆర్ నాట్ ఏ ఓటర్ ఆఫ్ దట్ కాన్షియన్సీ. సో విత్ 72 అవర్స్ పీరియడ్ అంటే ముందు సైలెన్స్ పీరియడ్ మొదలైనప్పటి నుంచి మీకు అక్కడ అవసరం లేదు కదా. మీరు వెళ్ళారు, మీరు ప్రచారం చేశారు, మీ ప్రచారం అయిపోయింది, మీరు వచ్చేసేయాలి. అది అట్లా ఎవరన్నా ఇంకా వెళ్లకుండా ఉంటే ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ఏంటంటే కళ్యాణ మండపాలు, ఈ హాస్టల్స్, హోటల్స్, ఈ పెయిడ్ హౌసెస్ ఇట్లాంటివన్నీ కూడా చెక్ చేసి ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ కాని వాళ్ళందరినీ ఆ నియోజకవర్గం నుంచి పంపించేయాలి. అది అంటే దే షుడ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. దాని మీద మీకు స్పెసిఫిక్ కేసు అయితే నేను చెప్తాను. ఏదది అండ్ ఒక పర్టికులర్ రాజపాలెం విలేజ్ అనుకుంటాను, నాకు తెలిసి రాజపాలెం విలేజ్లో ఒక లీడరు ఆయన ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి మారాడని ఆ పార్టీ వాళ్ళు ఈయన కిడ్నాప్ చేశారని ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు. ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఎవరైతే కిడ్నాప్ అయ్యారనే వ్యక్తి వచ్చారో ఆయనే పోలీస్ స్టేషన్కి వచ్చి నేనే కిడ్నాప్ కాలేదు అని ఆయన చెప్పారు అనేది కూడా పోలీస్ మనకు రిపోర్ట్ ఇచ్చారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద ఇష్యూ, దే ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ద కేస్, దే హ్యావ్ బుక్డ్ ద కేస్, దే హ్యావ్ రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్, దే ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇట్. ఆ బార్డర్స్లో ఏం దొరికాయో అవి దట్ ఈస్ ద సీజర్.
సీజర్ అనేది ఆ బార్డర్స్ టోటల్గా మనం పెట్టిన చెక్ పోస్ట్ మనం చెక్ చేసినప్పుడు దొరికింటేటివి. అదర్ థింగ్స్ ఐ థింక్ యూ షుడ్ ఆస్క్ ద కన్సర్న్డ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. అవర్ జాబ్ ఈజ్ ఓన్లీ టు ఎన్ష్యూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. ఇండ్యూస్మెంట్స్ ఏమీ లేకుండా ఉండేందుకు వీలైనంత వరకు మేము చేసే యాక్టివిటీస్ ఏమంటే టోటల్గా మేము బ్యారికేడ్ చేసుకోవడము, చెక్ పోస్టులు పెట్టడము, ఏ వచ్చినా వెరిఫై చేసుకోవడము, ఏదైనా ఇట్లాంటి కాంట్రాబ్యాండ్ మెటీరియల్ కావచ్చు ఇట్లాంటి ఏమైనా ఉంటే సీజ్ చేసి కన్సర్న్ అధికారులకు అప్పగిస్తాం. దాని ఆరిజన్ ఏంటి, అది జెన్యూన్ అయితే ఏంటి అనేది దెన్ దే హ్యావ్ టు ప్రూవ్ ఇట్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.